సరే మీరు ఎలక్షన్‌లో రకరకాల ప్రయత్నాలు చేస్తా ఉంటారు. దాన్ని పక్కన పెడదాం. కానీ ఒక దిక్కేమో ఢిల్లీలో దొంగోట్లు చేస్తున్నారు అని చెప్పి రాహుల్ గాంధీ ప్రచారం చేయడం. ఇక్కడికొచ్చేమో మీరే దొంగోట్లు తయారు చేయడం. ఇంకొక దిక్కేమో రాహుల్ గాంధీ అక్కడ రాజ్యాంగం ప్రమాదంలో ఉందని చెప్పి ఆ ఎర్ర పుస్తకం సంకలో పెట్టుకొని తిరుగుతా ఉంటాడు ఎక్కడికి పోయినా. పార్లమెంట్‌కొచ్చినా పట్టుకొని వస్తాడు దాన్ని. రాజ్యాంగాన్ని కాపాడుతున్నాయి అనుకుంటే ఇట్లా ఇట్లా చూయించుకుంటా మాట్లాడతాడు. మరి ఎక్కడ రాజ్యాంగం? తెలంగాణలో ఏడ రాజ్యాంగం ఉన్నది? సోషల్ మీడియాలో పోస్టులు పెడితే పీడీ యాక్ట్‌లు పెట్టే కాడికి వచ్చింది తెలంగాణలో పరిస్థితి. ఎక్కడ రాజ్యాంగం ఉంది? ఎవడు కాపాడుతుండు రాజ్యాంగాన్ని ఈడ? జస్ట్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే ప్రభుత్వాన్ని విమర్శిస్తే పీడీ యాక్ట్‌లు పెడతామని మొన్న గవర్నమెంట్ డీజీపీ ఓ లెటర్ ఇచ్చిర్రు అన్ని స్టేషన్‌లకి ఓ సర్క్యులర్ పంపించిర్రు. ఎక్కడ రాజ్యాంగం మరి? ఆయన అక్కడ రాజ్యాంగం కాపాడుతా అంటాడు. వీళ్ళేమో ఈడ జస్ట్ నోరు తెరిస్తే పీడీ యాక్ట్‌లు నాట్ కేసులు. ఒదికేమో ఫేక్ ఓటర్ కార్డులు అని చెప్పి ఆయన తిరుగుతూ ఉంటాడు. ఇక్కడ ఫేక్ ఓటర్ కార్డులు బయటపడతాయి. వాళ్ళ క్యాండిడేట్ ఫేక్ ఓటర్ కార్డులు వస్తాడు. ఒదికేమో నేను రాజ్యాంగాన్ని కాపాడుతాను ఆయన అంటాడు. మరి ఇక్కడ నవ్వేనే నోరు తెరిస్తే కేసులు పెట్టి పీడీ యాక్ట్లు పెట్టి లోపటేస్తూ ఉంటాడు. అసలు మీ విధానాలు ఏందో అది ఉంటుంది కదా సినిమా డైలాగ్. మీరేందో మీ విధానాలు ఏందో ఎవ్వరికి అర్థం కావు నిజంగా. అక్కడ ఒకటి చెప్తాడు, ఇక్కడ ఒకటి చేస్తారు, ఇక్కడ ఒకటి చేస్తారు, అక్కడ ఒకటి చేస్తారు.